బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఇద్దరు అదృశ్యమైన వృద్ధ మహిళల మర్డర్ హిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసుపై విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఇద్దరు వృద్ధ మహిళలను మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర అతి దారుణంగా హత్య చేసింది కరీమాబీ. హత్య అనంతరం వారిని పూడ్చిపెట్టింది. అయితే కరీమాబీ తమను కూడా ఫామ్ హౌస్ కు రావాలని పిలిచిందని పలువురు మహిళలు చెబుతున్నారు. పనులు ఉన్నందున వెళ్లలేకపోవడం బతికి ఉన్నామని కరీమాబీ బాధితురాలు చెప్తున్నారు. డబ్బులు ఇచ్చినందుకు తల్లి సమానులైన అమాయకులైన ఇద్దరు వృద్ధ మహిళలను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితురాలు కరీమాబీతో పాటు మిగతా నిందితులను ఎన్కౌంటర్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఇద్దరు అదృశ్యమైన వృద్ధ మహిళల మర్డర్ హిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసుపై విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పు తీసుకుని తిరిగివ్వాలని అడిగినందుకు ఇద్దరు వృద్ధ మహిళలను మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర అతి దారుణంగా హత్య చేసింది కరీమాబీ. హత్య అనంతరం వారిని పూడ్చిపెట్టింది. అయితే కరీమాబీ తమను కూడా ఫామ్ హౌస్ కు రావాలని పిలిచిందని పలువురు మహిళలు చెబుతున్నారు. పనులు ఉన్నందున వెళ్లలేకపోవడం దానికి బతిమాలుకున్నామని కరీమాబీ బాధితురాలు చెబుతున్నారు. డబ్బులు ఇచ్చినందుకు తల్లి సమానులైన అమాయకులైన ఇద్దరు వృద్ధ మహిళలను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితురాలు కరీమాబీతో పాటు మిగతా నిందితులను ఎన్కౌంటర్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.